నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో రైతుతో దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐ రామచందర్ను మంత్రి సీతక్క ఆదేశాలతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల ప్రకటించారు. ఖానాపూర్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు రైతు వెళ్లారు. అక్కడే ఉన్న ఏఎస్ఐ లైన్లో రావాలంటూ ఆయనతో దురుసుగా ప్రవర్తించి గేటు బయటకు గెంటేశారు. ఈ వీడియో వైరల్ గా మారి సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో పోలీస్ శాఖ ఇటీ విషయంపై విచారణ చేపట్టి ఏఎస్ఐ రామచందర్ను సస్పెండ్ చేయడం జరిగిందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలియజేశారు. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు, నాకు తెలియదు కదా ఏంది ఎక్కడి అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చండ గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేనాడు ఆఖరి కట్టె ఏం చేయడానే కోపం పుట్టింది వేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరూ. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడుండ్రి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రను పాత సర్పంచ్ ఉన్నాడు కదా, చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసులే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసులే. పోలీసు అది ఆడి మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది. నాకు మొత్తం కింద మీద అవుతుంది పానమంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకుపోయారా? ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా. నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయి ఇచ్చిండు అనుకో, దిరాస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరాస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాపు, 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటిపోయింది. చూడండి, చూసుకోండి నన్ను ఎంత ఘోరమా చేసుడు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూ వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా చేస్తూ నేడు హసన్పర్తి మండల పరిధిలోని మడిపల్లి గ్రామ ప్రజల సౌకర్యార్థం
గత పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దాలుగా చిరకాల కళ రోడ్డు సహకారం చేస్తూ సిఆర్ఆర్ నిధుల సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. ఎవరైనా కల్పిస్తే ఏడుస్తున్నారు పాపం మహిళా సోదరుమణులు. అది దాన్ని కూడా పాపం యశస్సుని ఎమోషనల్ అయింది. దాన్ని కూడా వక్రీకరించి వాళ్ళ మీడియా ఆ అమ్మాయిని వెటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఆమె మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు. అరే పాపం ఆ మహిళ, నేను అందరూ అమ్మ కాలు మొక్కే వ్యవస్థ రూపుమాపాలనేది నా పద్ధతి. ఎవరు కాలు మొక్కద్దు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రభుత్వాలు చేయవలసిన పని ప్రభుత్వం చేయాలి. పెద్దలు చెప్పిండ్రు. ఆయన ఎంత అనుభవజ్ఞుడు అయితే చెప్పిండు. మీరందరూ సహకరిస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఏంది? ప్రజలను యొక్క ఏదైతే ఎమర్జెన్సీ నీడ్ ఉన్నదో, ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం యొక్క పని విధానం. కాబట్టి మన ప్రభుత్వం ఆర్నిశలు కృషి చేస్తున్నారు. మీరు మా నాయకులందరికీ ఉద్యోగాలు రాలేదు అంటే వారికి ఇంకా పదవులు రాక ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరిగా అతి త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. మీరు ఎవరిని మంచి నాయకుని పెట్టుకుంటే గెలిపించే ప్రయత్నం నేను చేస్తా. మీరు అందరు సహకరించాలి. ప్రభుత్వం స్ట్రాంగ్ ఉండాలంటే మీరే పునాదులు. కాబట్టి మీరు తప్పనిసరిగా కష్టపడి ఎన్ని కోపాలు తాపాలు ఉన్నా కూడా పంచపాండవులు కలిసినట్టు కలిసి ఉండాలని నేను వేదిక మీద కోరుకుంటున్నా. మీరు కలిసి ఉంటేనే మళ్ళా ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనం మైనస్ అనుకో ఇటు ముఖాన్ని చూడకుండా అయిపోతాం మనం. ఇది మాత్రం ఓపెన్ సీక్రెట్. కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకతాటికి మీరు గెలిపించుకోండి. కొట్లాడి మనం ఏవైతే రావాలనో అవి సాధించుకుందాం. కాబట్టి ఇంత అవకాశం కల్పించిన మీ అందరికీ, అలాగే పెద్దలు సుధాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సార్ మీరు గొట్టుగానే గెట్టు జరిగితేనే తలకాయలు పలకొట్టుకుంటారు సార్. మీకు తెలుసు, నేను ఎన్నో అంటే 35 ఏళ్ల సర్వీసులో చూసిన అన్నదమ్ములే భూమికాడ కొట్టుకున్న సందర్భాలు చూస్తున్నా. అటువంటి వాళ్ళు మీరు 4 ఎకరాలు బడికి ఇచ్చిందంటే దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరి మెమోరియల్ సార్ పేరే పెట్టాలి, వారి కుటుంబం పేరే పెట్టాలి. గవర్నమెంట్ స్కూల్ కూడా వీలైతే. ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే నేను సపరేట్ జియో తీసుకొని తెస్తాను సార్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. యూఆర్ డొనేటెడ్ 4 acres అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ సార్. తప్పనిసరిగా దాన్ని గుర్తించి నేను ఆ 4 acres ఎక్కడ ఉంది మనకు స్కూల్ మొత్తం కట్టిండు. ఫంక్షన్ అవుతుంది అది మొత్తం హై స్కూల్ అయింది. సో దానిపైన నేను ఒకసారి వీలైతే రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి దానికి ఏ విధంగా నామకరణం తీసుకురావాలన్నో అది తీసుకొని వస్తా సార్. సో థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత చిన్న సమయంలో మీరు అందరు కూడా గ్యాదర్ కావడం, నాకు సమయం కల్పించడం, మీ చిరకాల వాంఛ ఈ రోడ్డు, అలాగే మీరు అడిగిన కోరికలు, కాలు ఒకటి క్లీన్ చేపిస్తా, ఓఎండంలో పెట్టిస్తాను. లేదంటే నా సీనియర్స్ ఎస్డిఎఫ్ వస్తే అల్లకెళ్ళాన్ని ఇస్తాను. ఎందుకంటే రైతులను కూడా మనం కాపాడుకోవాలి. చెరువు నిండే విధంగా అది ఒకటి. తర్వాత నల్లాల బాయి చెరువు అంట, అదే రోడ్డు, ఆ రోడ్లో మన సర్వే ఏఈ గారు పోయి చూసేస్తే రైతులంతా దాన్ని దగ్గరికి వచ్చేసిండట. మీరందరూ కూర్చొని దాన్ని నిర్ణయిస్తే దానికి ఫస్ట్ గ్రావెల్ శాంక్షన్ లేకుంటే మెటల్ శాంక్షన్ ఇస్తాను. దాని తర్వాత ఈజీఎస్ ఉంటే ఈజీఎస్ అయిపోయింది కదా, గ్రావెల్లో పోపిద్దాం. ఈజీఎస్ పెట్టియండి. ఈజీఎస్లో గ్రావెల్ పెట్టి ఇమీడియట్లీ రైతులకు అందుబాటులోకి తీసుకొద్దాం. ఈ కెనాల్ ఒకటి, ఇదొకటి, 2 టాప్ ప్రియారిటీ గా తీసుకుంటా. ఇంకేమైనా ఉందా? వేసిందా? బిల్ వచ్చిందా? వస్తుంది. ఇప్పుడు పోతున్నా, బిల్లు అడుగుతా. సో ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. పీడ విరగడై ఏడాది కాలం అవుతుందంటూ ఏడాది పాలనపై కూటమి నాయకులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్న తరుణంలో ప్రజా అభిప్రాయం తెలుసుకునేందుకు కాకినాడ జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి 1 year ఈరోజు 1 year సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందనేది మనం కొంతమంది ప్రజలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీది ఏంటి, ఏ ఊరు? మాది జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? ఈరోజు పాలన చూసుకున్నట్లయితే పాలన అంతా కూడా
గత ప్రభుత్వం మీద ఎలా నిందలు వేయాలి, అందులో ఉన్నటువంటి నాయకుల్ని ఎలా గిరికించాలి, దీని మీద ఫోకస్ అంతా కూడా దీని మీద జరుగుతుంది. అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి అయితే కనబట్టలేదు. ఏవో చిన్న చితక రోడ్లు మాత్రం వేశారు, అవి కూడా పూర్తి స్థాయిలో వేయకుండా కచ్చబచ్చ రోడ్లు వేయడం జరిగింది. దీన్నే అభివృద్ధి అని చెప్పుకుంటూ మరి ముందుకు సాగుతున్నారు. వీళ్ళ ఫోకస్ అంతా కూడా వైఎస్ఆర్సీపీని ఎలాగా దించాలి, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలని దాని మీదే పూర్తి స్థాయిలో అంతా కూడా దాని మీదే వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుందని నా అభిప్రాయం. అంటే మేము వచ్చి ఒక సంవత్సర కాలం అవుతుంది, మేము చేయడానికి కొంచెం మాకు అవకాశం ఇవ్వాలి కదా. కొన్ని అంటే ఇప్పుడు మనకి రాష్ట్రంలో కొన్ని అప్పులు అయి ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ మేము మెల్లగా చేసుకుంటూ వస్తున్నాం అని పెద్దలైతే చెప్పడం జరుగుతుంది. దాని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమండి, అప్పులున్నాయి అవి ఉన్నాయి అంటే అప్పులున్నాయని ముందు తెలియదా? మరి సూపర్ 6 ఎలా ప్రకటించారు? అప్పులున్నాయని ఇలా తెలుసు కదా. జగన్ గారు అప్పులు చేశారని తెలుసు కదా. మరి అప్పులు చేశారని తెలుసుకుంటే మళ్ళీ వీళ్ళు సూపర్ 6 ఎందుకు పెట్టారు అంటే ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మసిపూసి మారేడుగా చేయాలనా? అప్పులున్నాయని తెలుసు, అప్పులు చేస్తున్నాడని మీరే అన్నారు. మరి ఇన్ని చెప్పి మరి ఈరోజు మళ్ళీ అప్పులున్నాయి, మేము సంపద సృష్టించాలి ఏంటండి ఇది? ఏంటి ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టుకుంటే మన జగ్గంపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు. వారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే గారు సాయశక్తుల మరి జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చూస్తున్నారు. కానీ మరి పైన ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నిధులు ఇవ్వాలి కదండి. వాళ్ళు నిధులు ఇస్తే ఈయన చేయడానికి ముందుగానే ఉన్నారు. ఈ మెట్ట ప్రాంతంలో నెహ్రూ గారు ఒక మంచి నాయకుడని మేము చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన వరకు ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకం నాకుంది. ఇప్పుడు ఆయన ఒక ఫౌండేషన్ అయితే స్థాపించారని తెలిసింది, నెహ్రూ ఫౌండేషన్ అని. దాని పట్ల మీరు ఏ విధంగా ప్రజలకి చెప్పదలుచుకున్నారు? ఫౌండేషన్లు అనే ప్రతి నాయకులు కూడా ఫౌండేషన్లు పెట్టుకుంటున్నారు. అయితే ఈ ఫౌండేషన్ ద్వారా కొన్ని సిఆర్ఐ ఫండ్లు గట్రా రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ యొక్క సంస్థ వల్ల డిఎస్సి అనేది కొంచెం ఉచితంగా పేద విద్యార్థులకు పెట్టడం అది చాలా అర్చించదగ్గ విషయమని మేము చాలా గర్వపడుతూ ఉన్నాం. ఇది ఇప్పుడు నేడు కూటమి పాలన ఈ విధంగా ఉందంటూ ప్రజలైతే చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ. కెమెరామెన్ అభితో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వన మహోత్సవంలో భాగంగా మెట్పల్లి పట్టణంలో ఒక వినూత్న ఆవిష్కరణ చోటు చేసుకుంది. స్థానిక వ్యక్తి ఆలాడి ప్రభాకర్ గారి ఆలోచన మేరకు మొక్కలను పెంచే ప్రక్రియలో పర్యావరణ రహిత మార్గం అవలంబించబడింది. ఇప్పటి వరకు మొక్కలు పెంచేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్స్ భూమిలో కలిసిపోక పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని గుర్తించిన ప్రభాకర్ గారు వాటికి ప్రత్యామ్నాయంగా కాటన్ బట్టల్లో మొక్కలు పెంచే పద్ధతిని ప్రోత్సహించారు. అదంతా వెళ్ళిపోయాడు. అదే నేను ఇక్కడ చూసిన మీకు పంపించిన ప్రోగ్రామ్ గ్రూప్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని యశోద ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ బీజే రాజేష్
కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో యశోద మెడికల్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ బ్రెయిన్, హార్ట్ ఆపరేషన్స్, లివర్ మార్పిడి లాంటి విభాగాల్లో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో యశోద ఆసుపత్రి ఉందన్నారు. ఆపరేషన్ థియేటర్లలో ఎంట్రాప్, ఎంఆర్ఓ పెట్టిన ఏకైక ఆసుపత్రి యశోద అని పేర్కొన్నారు. బీజే రాజేష్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. నేను గత 20 సంవత్సరాలుగా యశోద హాస్పిటల్లో పనిచేస్తున్నాను. 20 సంవత్సరాల నుండి మన యశోద హాస్పిటల్ ప్రగతి ఉన్నతిని అంతా నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంతో మంది పేషెంట్లను ట్రీట్ చేస్తున్నాను. 20 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు కూడా యశోద హాస్పిటల్ మన భారతదేశంలోనే, అది గర్వంగా చెప్పుకుంటూ భారతదేశంలోనే కొన్ని భాగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నది. ప్రత్యేకంగా మన బ్రెయిన్ ఆపరేషన్స్, బ్రెయిన్ ట్రీట్మెంట్లో, హార్ట్ అండ్ లంగ్లో, లివర్ ట్రాన్స్ప్లాంట్లో, ఇలాంటి ఎన్నో విభాగాల్లో భారతదేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉంది. నేను న్యూరో సర్జన్ గారిని ప్రథమంగా న్యూరోది చెప్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ థియేటర్ లో ఎంఆర్ఐ పెట్టడము 3 టెస్ట్ల ఎంఆర్ఐ ఫస్ట్ టైం మన యశోదాలో జరిగింది. ఇంట్రాప్ ఎంఆర్ఐ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనం బ్రెయిన్ లో కంతులు తీసేటప్పుడు ముందు ఎట్లుంటుందంటే మనం మా సర్జన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 50%, 60%, 70%, కొన్ని సందర్భాల్లో నార్మల్ బ్రెయిన్ వచ్చేసరికి మొత్తం తీయలేదు. సో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం నుంచి బయటకు వచ్చి మళ్ళీ 2-3 రోజులు లేదా నెల తర్వాత స్కాన్ చేస్తే ఇంత మిగిలిపోతుంది. సో అలా పూర్తిగా తీయడానికి ఆపరేషన్ మధ్యలోనే స్కాన్ చేసుకుంటాం. స్కాన్ చేసి చూసి మళ్ళీ ఎంత మిగిలిపోయిందని చూస్తే తీయగలుగుతూ అది కూడా తీసేస్తున్నాం. ఇలాంటిది మొట్టమొదటిసారి 3 టెస్ట్లు మన భారతదేశంలో. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసేది, ఇప్పుడు నేను న్యూరో సర్జన్ 20 సంవత్సరాలు. స్టార్టింగ్ లో చేసినప్పుడు ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇప్పుడు మెదడు ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్లతో మాట్లాడుతూ చేస్తాం. పుట్టి చర్మానికి మత్తిస్తాము, మెదడుకి నొప్పి ఉండదు, అందుకని పేషెంట్ తో మాట్లాడుతూ చేస్తాం. అది కూడా మన భారతదేశం మాక్సిమం నంబర్ మన యశోద చేస్తుంది. అందులో ప్రత్యేకంగా మన ఆలోచన విధానము, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని మన మెదడులో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పని చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది మన ఆలోచన విధానం. ఇప్పుడు మీరందరూ ఇట్లా కూర్చున్నారు, నేను కూర్చున్నప్పుడు నేను కూర్చోవడం, అట్లాంటి ఎన్నో బేసిక్ సోషల్ థింగ్స్ అనేది ఫ్రంట్ భాగంలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆపరేషన్ అప్పుడు ఇవన్నీ మన క్యాలిక్యులేషన్ కానీ మన ఆలోచన కానీ అర్థం చేసుకుంటూ పేషెంట్ ప్రశ్నలు వేస్తూ ఆపరేషన్ చేయడం అనేది చాలా తక్కువ హాస్పిటల్స్ లో భారతదేశం జరుగుతుంది. మన హైదరాబాద్ లో యశోదలో మ్యాక్సిమం జరుగుతుంది. దాని మీద మేము ఎన్నో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మేము వాళ్ళకి నేర్పించి వస్తున్నాం. బ్రెయిన్ ఆపరేషన్ మొత్తం తల చిప్ప ఓపెన్ చేసి మెదడులో కంతులు కానీ జబ్బులు కానీ ట్రీట్మెంట్ చేస్తాం. కొన్ని మెదడులో కింది భాగాలన్నీ మనం పై ద్వారా ముక్కుతో చేస్తాం. అది కూడా గత పోయిన నెలలో భారతదేశంలో అగైన్ ప్రైవేట్ ప్రాక్టీస్ లో ఫస్ట్ టైం విదేశాల నుండి మనము ఈ తలలు తీసుకొచ్చి స్టూడెంట్స్ 100 మంది స్టూడెంట్స్ కి నేర్పించామన్నమాట. ఎందుకంటే నార్మల్లీ మనం కెడవర్లో చేస్తాము, కానీ ఇప్పుడు ఆ కెడవర్స్ మన దగ్గర బాగా ఉండవు, విదేశాలను తెప్పించి చేస్తాము. సో ముక్కులో మెదడు కింది భాగం నుండి గొంతు వరకు ఏ స్థలంలో అయినా జబ్బు ఉన్నప్పుడు మనం ముక్కు ద్వారా ఆపరేషన్ చేయొచ్చు. ఇలా మన ఈ 20 ఏళ్ల చూస్తున్నప్పటి నుండి మన యశోదాలు అన్ని ప్రత్యేకమైన పరికరాలు, వ్యవస్థ కూడా చాలా మారింది. మత్తుకి మెదడుకిచ్చే మత్తు డాక్టర్ సపరేట్ గా ఉన్నారు, మెదడుకి ఇచ్చే పిల్లల న్యూరాలజీ సపరేట్ గా ఉన్నారు, ఫిజియోథెరపీలో బ్రెయిన్ ఆపరేషన్ అయిపోయిన కాకుండా మన హార్ట్ కానీ, లివర్ కానీ, ఛాతీది కానీ కోవిడ్ టైంలో మన దగ్గర చాలా మ్యాక్సిమం ట్రీట్మెంట్ జరిగింది. అప్పుడు కూడా భారతదేశంలో ఫస్ట్ టైం మనకి ఎక్మో ట్రీట్మెంట్ అంటారు. ఎక్మో ట్రీట్మెంట్ అనేది మ్యాక్సిమం మన హాస్పిటల్లో జరిగింది. నాగపూర్, మధ్యప్రదేశ్ అక్కడ అందరినీ పేషెంట్ ఫ్లైట్లలో వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళారు. సో అట్లా మన వ్యవస్థ అనేది పట్టుదిట్టంగా ఉంది. ఇన్ని సమయం చూసిన పునాదుల నుంచి స్ట్రాంగ్ గా ఉంది అనమాట. ప్రతి ఒక్క విభాగంలో
ఆ సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. దాని ప్రతి ఒక్కరూ దానికి కావాల్సిన బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సుమారు 10-15 సంవత్సరం నుంచి ఇక్కడికి కామారెడ్డికి వస్తున్నాను. సో ఇవి ఎందుకు వస్తామంటే మేము వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంత దూరం రానక్కర్లేదు. ఇప్పుడు స్టార్టింగ్ లో ఇనీషియల్ గా ఆపరేషన్ అయినప్పుడు కంపల్సరీ పెద్ద హాస్పిటల్ రావాలి. ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు అంత దూరం పనిచేస్తాను. ముఖ్యంగా మా విజయకి సర్జరీ అయిన తర్వాత అసలు ఏం తెలియదు. మా వాళ్ళు కాల్ చేసి ఇట్లా పడిపోయిందంటే బీటెక్ అయిపోయి పడిపోయిందంటే ఏమైపోయింది, అక్కడ మా వాళ్ళు సిరిసిల్లాలో ఉండే యాక్చువల్గా మా అత్త మా వాళ్ళు సిరిసిల్ల అక్కడ తీసుకెళ్ళి సార్ వాళ్ళు అక్కడ వేస్ట్ బతకాలని చెప్పేసి సర్జరీ చేసి అక్కడ సార్ వాళ్ళు చేసిన తర్వాత బతకాలని చెప్పడంతో సార్ వచ్చేసి జస్ట్ సార్ నాకు తెలియదు, వేరే ఫ్రెండ్ వాళ్ళకి అట్లా పరిచయం చేసి జస్ట్ నంబర్ సంపాదించి సార్ కాలేజ్ వెళ్తే సార్ అప్పుడు దగ్గర అందుబాటులో లేడు, రాజస్థాన్ సార్ ఇక్కడ వెళ్ళి సార్ చెప్పడంతో నైట్ 12 వెళ్ళినాం. ట్రీట్మెంట్ చేసి అక్కడ చూసిన తర్వాత ఒక 13 days కోమాలో ఉండిపోయింది. మాకు 13 days కోమాలో ఉండిపోయింది. సార్ వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ అసలు వేస్ట్ బాబు బతకది, ఇక ఎందుకు బాబు చిన్న బాబు, అప్పుడు బాబుని తీసుకునే డబ్బులుంటే వాడికి పని చేస్తా అని చెప్పడం జరిగింది. ఇక్కడ మొండికేసి సార్ అసలు ఆ మేరకు సార్ అందించి అసలు నేను గాడ్ లాగా కోరుకుంటా సార్కి వేస్ట్ అనే స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ బతికింద ఏంటంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసినట్టు ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయినా. అప్పుడు సార్కి చిన్న బాబు 29 years బాబు అసలు వేస్ట్ బతకాలని ఆ స్టేజ్కి వెళ్ళి తీసుకొచ్చిన. ప్రజెంట్ ఇప్పుడు నేను ఫుల్లీ హ్యాపీ, ఎందుకంటే రీసెంట్ గా డిఎస్సీ కష్టపడి 0.5 మిషన్ మీకు అంతా కష్టపడి ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్నా అంటే కేవలం సార్ వల్లనే ఫుల్ హ్యాపీ అండి. ముఖ్యంగా ఏదన్నా జెన్యున్ ఉంటే సార్ నాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా జస్ట్ నేను వాట్సాప్ లో మెసేజ్ పెడితే నాకు టాబ్లెట్ ఈ టైం కానీ రిప్లై ఇస్తుంటాడు. కాబట్టి నేను ఫుల్ హ్యాపీ. ఇంత థ్యాంక్ యూ.